ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని ఏ సమయంలోపుగా దేవునికి నివేదించాలి, అలాగే ఏ సమయంలోపుగా మనము స్వీకరించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునేటువంటి పండుగలలో ఉగాది పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ. అలాగే ఉగాది పండుగ ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ రోజు శనివారం రోజున రాబోతుంది. ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరం పేరు శ్రీ వికారి నామ సంవత్సరం. శ్రీ వికారి నామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే మనం జరుపుకునేటువంటి పండుగలలో ఏ పండుగ రోజు కూడా ఉగాది పచ్చడి చేయము. ఎంతో ప్రత్యేకంగా ఉగాది రోజున చేసేటువంటి ఉగాది పచ్చడను ఇప్పుడు చెప్పబోయే ఈ సమయం లోపుగా మాత్రమే దేవునికి నివేదించి మనం స్వీకరించినట్లయితే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ సమయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉగాది పండుగ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు మామిడి తోరణాలు కడతాము. అలాగే పసుపు కుంకుమతో మన ఇంటి గడపలకు బొట్టు పెడతాము. ఇంటి ముఖద్వారాన్ని చక్కగా అలంకరించుకుంటాము. ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటాము. ఈ రోజున బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేసి వినాయకుడిని ఇంకా ఇష్ట దేవతను పూజించాలి. అలాగే ఈ సంవత్సరం శ్రీ వికారి నామ సంవత్సరం శనివారం రోజు వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అధిపతి శనీశ్వరుడు ఉంటాడు. అందుకే ఉగాది పండుగ రోజున ఒక్కరోజు అయినా సరే శనీశ్వర శ్లోకాలను పఠించడం చాలా మంచిది. ఈ రోజున ఉమామహేశ్వరులను పూజించడం కూడా చాలా మంచిది. ఇంకా నవగ్రహాలను కూడా పూజించాలి. అలాగే ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం కూడా చాలా మంచిది. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం విన్న తర్వాత ఉగాది పచ్చడను దేవునికి నైవేద్యంగా నివేదించాలి. సంవత్సర ప్రారంభంలో గ్రహ నక్షత్ర వారాదిలను అనుసరించి కాలాంశాన్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగ శ్రవణం విన్నట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా మనం మెరుగ్గా ఉండడం కోసం ప్రణాళిక చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ముఖ్యంగా పంచాంగ శ్రవణంలో ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితులు, రాబోయే సహజ సిద్ధమైన విపత్తులు, రాజకీయ పరంగా మార్పులు, ఇంకా ఆర్థిక పరంగా జరిగేటువంటి మార్పులు, ఇంకా భూమండలం ఎదుర్కోబోయే ప్రమాదాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అందుకే ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం చాలా ముఖ్యం. ఆ విధంగా ఈరోజు ఉదయం పంచాంగ శ్రవణం లేదా ఉదయం వీలు కాకపోతే కనీసం సాయంత్రమైనా ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఈ రోజున వేపపూత, మామిడి, బెల్లం ఇంకా షడ్రుచులతో కలిసి చేసినటువంటి ఉగాది పచ్చడను భగవంతునికి ప్రసాదంగా నివేదిస్తాము. అయితే ఈ రోజున భగవంతునికి మొదటి యామం ముగిసేలోపు అంటే దాదాపు ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలోపుగానే భగవంతునికి ఉగాది పచ్చడను నివేదించాలి. అలాగే ఉగాది పచ్చడను నివేదించుతూ మనము మన యొక్క కోరికను వెల్లడి చేసినట్లయితే మన కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అలాగే సకల సంపదలు, ఇంకా మనం చేస్తున్నటువంటి పని త్వరగా పూర్తి అవుతుంది కూడా. ఉగాది రోజున తెల్లవారుజామున 6 గంటల నుంచి 9 గంటల మధ్యలోనే పూజను ముగించాలి. ఉగాది రోజున ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యలో మన ఇంట్లో నిత్య పూజ ముగించి ఉగాది పచ్చడిను భగవంతునికి నైవేద్యంగా సమర్పించినట్లయితే మన కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఈ రోజున నుంచే నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అంటే దుర్గా అమ్మవారిని కూడా పూజించాలి. ఈ రోజున మనం చేసేటువంటి వస్త్రదానం ఎంతో విశిష్టమైంది. అలాగే ఇంతకుముందు చూడనటువంటి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కూడా ఈరోజు దర్శించడం చాలా మంచిది. ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఈ రోజున ఖచ్చితంగా కూడా మనము ఉగాది పచ్చడను 9 గంటల లోపుగా కనుక మన భగవంతునికి నివేదించినట్లయితే మనకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే గోచార ఫలితాలపై ఉపన్యాసాలు ఇప్పించడం కూడా చాలా మంచిది. ఉగాది పండుగ రోజున శ్రీరాముని స్మరించడం కూడా మనకు శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పఠించడం చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.